తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ఒక్క ప్రశ్న హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ ఎంపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేశారు? తాను పాల్గొనే ప్రతి మీటింగ్ లోనూ కిషన్ రెడ్డిని ఉద్దేశించి తెలంగాణ ద్రోహి అని, కేంద్రం నుంచి నిధులు రాకుండా అడ్డుకుంటున్నారు అని రేవంత్ రెడ్డి ఎందుకు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు? దీని వెనుక కేవలం రాజకీయ విమర్శలు మాత్రమే ఉన్నాయా, లేక త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల మాస్టర్ స్కెచ్ దాగి ఉందా? వాచ్ దిస్ స్టోరీ. గత కొద్ది రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్లు గమనిస్తే ఆయన ప్రసంగాల్లో మెయిన్ టార్గెట్ కిషన్ రెడ్డే కనిపిస్తున్నారు. మూసీ ప్రక్షాళన అయినా, మెట్రో విస్తరణ అయినా, ఫార్మాసిటీ అయినా ప్రతి ప్రాజెక్టు దగ్గర కిషన్ రెడ్డి పేరు ప్రస్తావిస్తున్నారు. కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉండి తెలంగాణకు ప్రాజెక్టులు తీసుకురాకపోగా వస్తున్న నిధులు కూడా అడ్డుకుంటున్నారని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఇంత పకడ్బందీగా ఒక నేతను పదే పదే టార్గెట్ చేయడం వెనుక రేవంత్ మార్కు రాజకీయ చదరంగా ఉందంటున్నారు విశ్లేషకులు. అవును, మీరు వింటున్నది నిజమే. ఈ విమర్శల వెనుక త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల వ్యూహం ఉందంటున్నారు విశ్లేషకులు. హైదరాబాద్ మహానగరంలో బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుండటంతో ఇప్పుడు కాంగ్రెస్ కు ప్రధాన పోటీ బీజేపీ అని రేవంత్ రెడ్డి బలంగా నమ్ముతున్నారు. మొన్నటి లోక్సభ ఎన్నికల్లోనూ గ్రేటర్ పరిధిలో బీజేపీ సత్తా చాటింది. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ ఫోకస్ మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పైనే పడింది. జీహెచ్ఎంసీపై కాంగ్రెస్ జెండా ఎగరేయాలంటే సిటీలో బీజేపీ బలాన్ని దెబ్బతీయాలి. సిటీలో బీజేపీకి ఉన్న అతిపెద్ద ఫేస్ కిషన్ రెడ్డి. ఆయన సికింద్రాబాద్ నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్న బలమైన నేత. పైగా కేంద్ర మంత్రి. గ్రేటర్ ఎన్నికల నాటికి బీజేపీని హైదరాబాద్ అభివృద్ధి నిరోధక పార్టీగా ప్రజల్లో తీసుకెళ్లాలన్నది కాంగ్రెస్ ప్లాన్ అని తెలుస్తోంది. కేంద్ర మంత్రిగా ఉండి కూడా హైదరాబాద్ అభివృద్ధికి కిషన్ రెడ్డి సహకరించడం లేదనే నెరేటివ్ ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగితే రేపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అది బీజేపీకి మైనస్ అవుతుందని, అదే సమయంలో కాంగ్రెస్ కు ప్లస్ అవుతుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక విమర్శలు చేస్తే అది రొటీన్ పాలిటిక్స్ అని జనం అనుకుంటారు. కానీ ఇప్పటి నుంచే కిషన్ రెడ్డిని హైదరాబాద్ అభివృద్ధి నిరోధకుడిగా ముద్రవేయటం అనే చర్చను తీసుకురావటం ద్వారా గ్రేటర్ ఎన్నికల నాటికి కాంగ్రెస్ అనుకూల పవనాలు సృష్టించేలా రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కేంద్ర మంత్రిని నేరుగా ఢీకొట్టడం ద్వారా సిటీ ఓటర్ల అటెన్షన్ ను కాంగ్రెస్ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది రేవంత్ రెడ్డి ప్రీ పోల్ మైండ్ గేమ్ అని చెప్పొచ్చు. మొత్తం మీద చూస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ పదే పదే దాడులు కేవలం మాటలకే పరిమితం కాదు. అది గ్రేటర్ హైదరాబాద్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు వేస్తున్న పక్కా వ్యూహం. మరి రేవంత్ రెడ్డి వేసిన ఈ పొలిటికల్ స్కెచ్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వర్కౌట్ అవుతుందా? బీజేపీ ఈ ఆరోపణలు ఎలా తిప్పుకొడుతుంది? మీరేమనుకుంటున్నారో కింది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ విశ్లేషణ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన రాజకీయ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే.